చేరియాలను సిద్దిపేట జిల్లాలో ఉన్న 4 మండలాలు కలుపుతూ వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని జేఏసీ చైర్మన్ చక్రధర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జనగామ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెలలోపు చేరియాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే పూర్తి చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని కోరారు. జనవరి 31 లోపు డివిజన్ జీవో ప్రభుత్వం ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని షాదీఖాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దిస్ ఈజ్ చక్రధర్ జేఏసీ చైర్మన్. ఎన్నో ఏళ్లుగా చేరియాల ప్రజల అభిష్టం మేరకు, చేరియాల ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నట్టు ఉద్యమం ఈరోజు తారాస్థాయికి వచ్చింది. చేరియాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని గత ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడైన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు జనగామ సభలో ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే నెల రోజులలో చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు స్వయానా పబ్లిక్ మీటింగ్లో ప్రకటించడం, ఆ రోజు మన ప్రజలందరూ కూడా వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజునే ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా చేరియాల ప్రజల తరఫున, మా జేఏసీ తరఫున, అన్ని పార్టీలు అఖిలపక్షం తరఫున విన్నవించుకోవడం ఏంటంటే, ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి, మీరు అన్న మాట ప్రకారం మాట మీద నిలబడి చేరియాల రెవెన్యూ డివిజన్ను త్వరలోనే ప్రకటించి ఈ ప్రాంత ప్రజలకు కానుకగా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. డివిజన్ ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ, అదే అపోజిట్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా మేము అధికారంలోకి వస్తే చేరియాల రెవెన్యూ డివిజన్ నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎన్నికల బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అన్న మాటను వెంటనే నెరవేర్చాలని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఈ రాజకీయ పార్టీల అన్ని పార్టీ తరఫున, జేఏసీ తరఫున వారిని కోరడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, లేనిచో అన్ని పార్టీలతోటి మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.